ఈ వీడియోలో మనం ఏఆర్ఈఆర్ అనే ప్రెజెంట్ బీ ఫామ్‌ని నౌన్‌తో కలిపి నెగెటివ్ సెంటెన్సెస్‌గా ఎలా చెప్పాలన్న దాని గురించి నేర్చుకుందాము. యూసేజ్ అంటే ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్‌ని ఎక్కడ ఉపయోగిస్తామంటే వ్యక్తుల, వస్తువుల, ఆలోచనల, పరిస్థితిని గురించి వివరించి చెప్పటానికి ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్‌ని ఉపయోగిస్తూ ఉంటాము. స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ ప్రెజెంట్ బీ ఫామ్ ఏఆర్ఈఆర్ ప్లస్ నాట్ ప్లస్ నౌన్. ఈ విధంగా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. యూ, వి, దే, రామ్ అండ్ రాజీ, పీపుల్ ప్లస్ ఆర్ ఏఆర్ఈఆర్. ఈ ఈ విధమైన సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఏఆర్ఈఆర్ అనే ప్రెజెంట్ బీ ఫామ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక్కడ ప్లస్ నాట్ ప్లస్ నౌన్. నౌన్కి నౌన్ అంటే నామవాచకము. ఈ నౌన్కి ఎగ్జాంపుల్స్గా ఏం చెప్పుకోవచ్చు అంటే టీచర్స్, ఫ్రెండ్స్, ఎనిమీస్, స్టూడెంట్స్, కొలీగ్స్. ఈ విధంగా ఈ నౌన్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు అనమాట. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. వీఆర్ నాట్ గుడ్ ఫ్రెండ్స్. మేము మంచి స్నేహితులము కాదు. దే ఆర్ నాట్ గుడ్ టీచర్స్. వారు మంచి ఉపాధ్యాయులు కాదు. రామ్ అండ్ రాణి ఆర్ నాట్ కొలీగ్స్. రామ్, రాణీలు కొలీగ్స్ కాదు. ఈ విధమైన సెంటెన్సెస్ మరికొన్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా ఈ మోడల్ సెంటెన్స్ అర్థం చేసుకోగలుగుతారు. కీవర్డ్స్ వచ్చేసేసి ఈ సెంటెన్స్ రాసేటప్పుడు ఏ పదాలను కీవర్డ్స్కి ఉపయోగించాలంటే నౌ, ఎట్ ప్రజెంట్, ప్రజెంట్లీ, ఎట్ దిస్ మూమెంట్ అనే వాటిని కీవర్డ్స్కి ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకసారి స్ట్రక్చర్ దీన్నే ఫార్ములా కూడా అంటారు. చూస్తే కనుక సబ్జెక్ట్ ప్లస్ ప్రజెంట్ బీ ఫామ్ ఏఆర్ఈఆర్ ప్లస్ నాట్ ప్లస్ నౌన్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.